అన్నయ్య పూర్వం నుంచి మా దగ్గర నుంచి ఉంది. అప్పటికి ఆదివారం మంగళవారం వచ్చి టెంకాయలు కొడుతున్నారు చుట్టుపక్కల పల్లెల్లో. ఇప్పుడు వచ్చే కొద్ది ఒక 10 సంవత్సరాల నుంచి బాగా ఇంప్రూవ్ అయింది. 10 ఏళ్ళ నుంచి 10 నుంచి బాగా చుట్టుపక్కల తాడపతి నుంచి తలమాకు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. భక్తులు ఏ ఏ కోరికల మీద వస్తుంటారు వాళ్ళు? ఏ కోరికలు అంటే పిల్లల చదువు గురించి, ఆరోగ్యాల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అన్ని కుటుంబ అంటే అంటే జాబ్ వచ్చినా మా పిల్లలు పెళ్ళి అయినా అట్లా కోరికలు కూడా వచ్చారు. మా పిల్లడు పాస్ అయినా ఫస్ట్ క్లాస్ ఇచ్చినట్ట ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యం బాగా సంతానం కోసం కూడా వస్తుంటారు. అట్టేటోళ్ళు కూడా సంతానం ఇచ్చింది అమ్మాయి. కోరికలు నెరవేర్చినా వాళ్ళు ముక్కుబడి తీసుకుని వస్తుంటారు. ముక్కుబడి తీసుకుంటారు. ఇప్పుడు ఆటలు అంటే వాళ్ళ ముక్కుబడి తీరితే ఇక్కడ ఏదన్నా యాటను తీసుకొచ్చి ఏదో వాళ్ళ 10 మంది తోటకొచ్చి అన్నదానం వాళ్ళ శక్తి మేరకు 1, 2, 3, 4 అనేది వాళ్ళ శక్తి మేరకు అమ్మాయికి యాటలు ఇస్తా ఇది దాదాపు అంటే పూర్వకాలం నుంచి అమ్మవారు ఇక్కడే వెలిచింది. ఇప్పుడు ఇది ఏ ఊరు? ఇది కొడవలపల్లె పెద్దమ్మ తల్లి. అదే చాలా వీడియోలు చూసినా నేను కూడా, అందుకే వీడియో చూద్దామని. ఉగాది రోజు బాగా జరుగుతుంది, అంగరంగ వైభవం జరుగుతుంది. రోజు యాటలు బాగా దండిగా ఉంటారు. అంటే ఊరు మొత్తము ఊర్లో వాళ్ళు బయట నుంచి కూడా చాలా మంది వస్తారా? బయట నుంచి కూడా కనీసం 100 యాటల పైన 100 యాటలు అమ్మవారి మొక్కుబడి ఉన్న వాళ్ళందరూ వస్తారు ఉగాది రోజు. పండుగ రోజు ఆ రోజు ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయా? ఏ కార్యక్రమాలు అమ్మాయికి కూడా అభిషేకం చేస్తాం, పులకాపురం చేస్తాం అంతే. అమ్మాయికి పులకాపురం అభిషేకం అంతే. ఊరేగింపు అట్లా ఏముండదు? ఊరేగింపు లేదు, ఏం లేదు. అమ్మాయికి పూజ చేయడం, అభిషేకం చేయడం, పులకాపురం చేయడం అంతే. ఇక్కడ భక్తులు వచ్చి ఉండేదానికి అందు సౌకర్యాలు ఉన్నాయా? ఉండే. ఏమేమి ఉన్నాయి? కమిటీ హాల్ ఉంది. కమిటీ హాల్ చెరువులకు యాటలు కొట్టుకొని తినేందుకు సౌకర్యంగా ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసేదానికి ఉన్నాయి, కానీ దానికి ఉన్నాయి బాత్రూమ్ ఉంది. సరిగా వాకిన్లు లేవు. స్నానం చేసేదానికైతే ఇక్కడ ఉండాలి, స్పెషాలిటీ అంతా ఉండాలి. భక్తులు ఎవరు వచ్చినా కూడా అన్ని సౌకర్యాలు అయితే అందరికీ కూడా ఎవరైనా రావచ్చు. అది ఇప్పుడు ఇక్కడ ఉయ్యాల ఒకటి కట్టారే, అది దేనికోసము? అది ఉయ్యాల అతను కట్టిండే ఇక్కడ ఇరగడం ఉందని చెప్పి బయట చెప్పారు. అంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఏమన్నా దాంట్లో ఊపుతారా? ఏమన్నా ఊపి చెట్టు గంగు జాకెట్ పీసులు ఏమన్నా కట్టారు పిల్లలు రాయి కట్టి జాకెట్లో చెట్టుకు పెడతారు. అంటే ఆ ఉయ్యాల్లో జాకెట్లో రాయి పెట్టేసి ఉయ్యాలు ఊపి ఆడ కడతారు. అది ఈ మా చెట్లు కూడా చాలా ఏళ్ళ ముంచే కదా. అది అన్నమాట. ఇప్పుడు ఎదురుగా పోతులు రాజు ఆయన. అంటే ఇక్కడ మంగళవారము ఆదివారం బాగా భక్తాదులు బాగా టెంకాయలు ఇచ్చి పెట్టుకొని అమ్మవారి గుడికి దేవుడికి పెడుతుంటారు. టెంకాయలు పెట్టుకుంటారు. ముక్కుబడి అంటే 50 కొట్టుకునేవాళ్ళు. అంటే ఉదయము పొద్దున్న నుంచి సాయంత్రం ఎన్ని గంటలకు ఉంటారు సార్? సాయంత్రం 9 వరకు ఏళ్ళప్పుడైనా ఉంటాము. మీరు ఇక్కడే ఉంటారు? మీది స్వగ్రామమే? ఇక్కడే ఉంటారు. అదే చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు భక్తులు అందరూ కూడా. బెంగళూరు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా యాటలు తీసుకొని వస్తారు. యాటలు ఇప్పుడు ఎక్కువ కోళ్ళు తీసుకొని ఎక్కువ వస్తారు కదా కోళ్ళు. యాటలు అంటే ఎవరో రేర్గా వస్తుంటారు. వైశాఖ మాసం బాగా దిగుతాయి. వైశాఖ మాసమా?
శ్రీరామనవమి పోయినాక ఆ నెలంతా బాగా దిగుతాయి. వారానికి కనీసం వారానికి ఇలా పెరుగుతాయి. వారానికి అంటే అమ్మవారు బాగా మహత్యం ఎక్కువ ఉంది. పెద్దమ్మవారే కదా, పెద్దమ్మ తల్లి. అంటే ఈ చుట్టుపక్కల పల్లెలందరికీ అమ్మవారు బాగా. ఇంతకుముందు కూడా ఏదో కలరా వచ్చింటే మన ఊరికి కూడా రాలేదన్నారు. మన ఊరికి అయితే పెద్దమ్మ తల్లి కాపాడింది. పెద్దమ్మ విగ్రహం చేసినప్పుడు పారేలాగా వాళ్ళకు పారేసే వాళ్ళకు గేదెలు వాళ్ళకు. అంటే ఇప్పుడు పాత విగ్రహాన్ని పారేయాలనుకున్నారు. 2007లో 2008లో ఫిబ్రవరిలో ప్రతిష్ట చేసింది. మళ్ళీ ఇంకొక చెవు అయిందని పులి చెవు అమ్మాయి పాతమ్మ విగ్రహానికి కొద్ది విగ్రహం పంచరామంతా చేయించారు. పంచరామంతా చేయించుంటే ఆ పాత విగ్రహం ఆ కమిటీ హాల్లో పెట్టింది. అంటే రాయి అన్నది విగ్రహం పాతది కూడా పంచలోహాలే. మట్టి విగ్రహం ఉండేది. పాత ఫస్ట్ పూర్వం వచ్చి మట్టితోనే అమ్మవారి విగ్రహం. కుండలో ఇప్పుడు కూడా కుండలోనే ఉన్నదా అప్పుడు. ఇప్పుడు వచ్చి మామూలుగా విగ్రహం పంచలోహాలతో చేసుకున్నారు. అది ఓకే బ్రదర్, మంచి సమాచారం అయితే అందించారు. అది చెప్పండి, చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పండి. మొత్తం ఎలాంటి ఇబ్బంది అంటే నైట్ వచ్చి పనుకునే దానికి కూడా కమిటీ హాల్ కూడా ఉంది. అదేలే మేము ఉండిందిలే రాత్రి. అది సర్లే స్వామి, ఓకే అయితే బాగుంది. అది ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఇక్కడ కొడవలపల్లిలో పెద్దమ్మ తల్లి దేవస్థానం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి భక్తులు అయితే చాలామంది అయితే వస్తారనమాట. ఇక్కడ అనంతపురము, కడప, కర్ణాటక నుంచి కూడా ఈ టెంపుల్కి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, బాయ్.